Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అయ్యా, అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూసుకునే కృప దయచేయండి నాయన. మీరే మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాము. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మా అందరికి ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2 పుస్తకాలు ఉన్నాయండి. 5వ అధ్యాయం మీద 2 బుక్స్ ఉన్నాయి.
అంటే ఒక బుక్కే ప్రింట్ చేయటం జరిగినది. ఈ బుక్ అయిన తర్వాత రెండవ బుక్ కూడా మనము మరి దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మీద 3 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకము ఎత్తబాటు గురించి రాయబడినది. రెండవ పుస్తకము దేవుడు ఒక్కడేనని, దైవత్వము గురించి, ఆ యొక్క మరకతము గురించి, అపరంజి గురించి, ఆ యొక్క పసుపుతో కూడిన పచ్చని యొక్క రంగు గురించి, ఆ యొక్క విషయాలన్నీ అక్కడ ఈ వర్షపు ధనుసు గురించి అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధముగా మరి కరుణాపీఠము న్యాయ తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క మరి మనం చూస్తున్నాం 4 జీవుల గురించి. ప్రైజ్ ది లార్డ్. 4 జీవుల గురించి, ప్రభావ దర్శనము గురించి, ఇవన్నీ విషయాలు కూడా దీంట్లో రాయటం మనం చూస్తున్నాం. ఇక తీర్పు, దాన్ని త్రోసేసిన వారి మీదకి ఏ విధంగా తీర్పు వస్తుందో అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము. కరుణాపీఠము న్యాయ తీర్పు, అది చివరి పుస్తకము 4వ అధ్యాయంలో. ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేదలకే 2 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకము చితక కొట్టబడిన సర్పం. బుక్ టైటిల్ ఏంటి? చితక కొట్టబడిన సర్పం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం. ఈ 2 పుస్తకాలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వర్తమానాలు. ఇవి మీరు ఎరగాలనే ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన ఎత్తబాటుకు సంబంధించిన వర్తమానాలు ఇవి. ఏదో కథలు చెప్పుకునే కావు గాని ఇవి బలమైన ఆహారం. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరి ఈ బలమైన ఆహారం ఏ కాలంలో దేవుడు పంపించాడంటే చివరి కాలంలో. పౌలు గారి కాలంలో బలమైన ఆహారం పంపలేదు. ఈ యొక్క 7 ముద్రల గురించి, 7 బూరల గురించి, 7 పాత్రల గురించి, మరి అనేక విషయాలు, మర్మాలన్నీ కూడా చివరి కాలంలో వచ్చినాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఏం మాట్లాడుతున్నాడంటే దైవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో పాలు తాగేవాడు అనుభవము లేనివాడు. పాలు తాగేది ఎవరే అంటే శిశువు. శిశువు అంటే పిల్లవాడు. పిల్లవాడికి అనుభవాలు ఉంటాయా? అనుభవం ఉండదు. కాబట్టి ఈ యొక్క మర్మాల గురించి అనుభవము వాళ్ళకి లేదు. హల్లెలూయా. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినవలసిన వారు కారంటున్నాడు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. 14వ వచనం మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు వీరు? ఏ కాలము గురించి మాట్లాడుతున్నాడు? వయసు వచ్చిన వారు. మరి ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకోవాలంటే ఆ స్త్రీకి వయసు రావాలి. అవునా కాదా?
అదే విధముగా యేసుక్రీస్తు మరి సంఘమును వివాహము చేసుకునే ముందుగా సంఘము కూడా ఎదగాలి. ఎలాంటి విషయాల్లో ఎదగాలి? భౌతికంగా కాదు, ఆత్మ సంబంధమైన విషయాలలో ఎదగాలి సంఘం. మర్మముల విషయాల్లో ఎదగాలి సంఘం. వాక్య విషయములో ఎదగాలి సంఘం. అందుకే ఎదగాలి. ఇక్కడ అంటున్నాడు, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. మరి ఈ కాలంలో దేవుడు జ్ఞానాత్మను పంపించాడు. ఈ జ్ఞానాత్మను పంపించటం ద్వారాగా మేలేంటి కీడేంటి వివేచించగలుగుతున్నారు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది వాక్యానుసారము, ఏది వాక్యానుసారము కానిది అనేది వాళ్ళు వివేచించగలుగుతున్నారు. ఎలా వివేచించగలుగుతున్నారయ్యా అంటే జ్ఞాన ఆత్మను పంపించాడు. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథంలో చెప్పాడా? దానియేలు గ్రంథంలో చెప్పాడు కదండి, 12వ అధ్యాయములో, అంత్య దినములలో ఆయన మనుషులు అందరి మీద. హల్లెలూయా. మరి ఈ చివరి కాలంలో అంత్యకాలము గురించి, అంత్య దినాల గురించి దానియేలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాన ఆత్మను పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకు? ఆ మర్మాలు ఎరగటానికి. అయ్యా దానియేలు, నువ్వు ఊరకే ఉండు. అయ్యా నేను గ్రహించలేకపోతున్నా మర్మాలు, ఆ యొక్క లోతైన సంగతులు నేను ఎరగలేకపోతున్నాను, వాటి గురించి నాకు తెలియజెప్పవా అని దానియేలు ఆ దూతను అడిగినప్పుడు దూత అంటున్నాడు, ఇవి నీకు కాదయ్యా, అంత్యకాలంలో ఉన్న ప్రజల కోసం. అంత్యకాలంలో ఉన్న ప్రజలు జ్ఞానాత్మ కలిగిన ప్రజలు. వాళ్ళు మేలేంది కీడేంది వివేచించగలుగుతారు. వారు ఉరుముల గురించిన ప్రత్యక్షత ఎరుగుతారు. వాక్యము గురించిన బయలుపాటు వారు ఎరుగుతారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? నేను వింటిని గాని వాటిని గ్రహించలేకుండా ఉన్నాను. హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, నేను విన్నాను గాని గ్రహించలేకపోయాను అంటున్నాడు. అయితే ఎవరు గ్రహిస్తారు? అంత్యదినములో ఉన్నవాళ్ళు. ఎవరు అంత్యదినములో? ఎత్తబడే వధువు. మరి చివరి కాలంలో ఒక వధువు ఉన్నది. మత శాఖల నుంచి పిలువబడిన ఒక వధువు ఉన్నది. ఆ వధువు మీద దేవుడు జ్ఞానాత్మలను ఇచ్చాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు ఏంటి కీడు ఏంటి, అభ్యాసము లేకుండా వాళ్ళు చేయరు. వాళ్ళ కంపల్సరిగా తర్ఫీదు ఉన్నది. వాక్యము పట్ల తర్ఫీదు ఉన్నది. వాక్యము పట్ల అభ్యాసమున్నది. ప్రైజ్ లార్డ్. మనము ఎరగవలసిన వారమై ఉన్నాం. వాక్యము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. వాక్యమును ఆ యొక్క అనుభవము ఎరిగిన వారి దగ్గర నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఎవరు వారు? ఎవరికి తగునంటున్నాడు? వారికే తగును అంటున్నాడు. ఆ వారు అనే గుంపు ఎవరు? ఆ వారనే గుంపు ఉన్నారా ఇక్కడ? ఆ వారనే గుంపు ఎవరో కాదు, ఆ వధువై ఉన్నది. బయటికి పిలువబడిన వారై ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. మత శాఖల నుండి బయటకు వచ్చిన వారై ఉన్నారు. 7 ముద్రల ప్రత్యక్షతను పొందుకున్న వారై ఉన్నారు. వారికి బలమైన ఆహారం తగును. ప్రైజ్ లార్డ్. పాలు తాగే వారికి కాదు. హల్లెలూయా. చాలా మంది పాలు తాగే వయసులో ఉన్నారు. మర్మముల గురించిన ప్రత్యక్షతని
ఎరగలేకుండా ఉన్నారు. హల్లెలూయా. అయ్యా మేము పుట్టాము, మేము కొత్త జన్మ పొందాము, మేము బాప్తిజం తీసుకున్నాము, మేము కొత్త జన్మ పొందాము, మేము పుట్టాము, చాలు మాకు పాలు చాలు అనుకుంటున్నారు. కానీ పాలు తాగు ప్రతివాడు శిశువే, అనుభవ జ్ఞానం లేనివాడే. అనుభవ జ్ఞానం నీకు కావాలంటే నువ్వు శిశువు నుండి ఎదగాలి. శిశువు నుండి ఎదగాలి. ఎలా ఎదగాలి? దైవ ప్రత్యక్షతలో, మర్మాలలో, వాక్యం గురించిన రెవల్యూషన్ ఎదగాలి. ప్రైజ్ లార్డ్. సరే, మనం ఇక్కడికి వద్దాం. చితక కొట్టబడిన సర్పం ఇంపార్టెంట్ అయిన వర్తమానం. ఈ 5వ అధ్యాయం అస్సలు మిస్ అవ్వకండి. మరి ఎన్ని భాగాలు వస్తాయో నాకు తెలియదు, కానీ 2 పుస్తకాలు ఉన్నాయి. ఈ 2 పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. ఉరుములు దాచబడ్డాయి దానిలో. ఎత్తబడే విశ్వాసం అక్కడే ఉంది. ప్రైజ్ లార్డ్. అందుకు మీ మనసంతా దాని మీద పెట్టాలి. మీ కాన్సంట్రేషన్ అంతా దాని మీద పెట్టాలి. ఇక్కడ ప్రవక్త 5వ అధ్యాయం తీసుకున్నాడంటే అక్కడే ఉండడు, ఆది కాండం నుండి తీసుకొని వస్తాడు. ప్రైజ్ లార్డ్. సరే, మీరు చూడండి, 31వ పేరా వైపుకు నేను తిరుగుచున్నాను. 17వ పేజీ నెంబర్ 17, 31వ పేరా. చితక కొట్టబడిన సర్పం. ఎవరు చితక కొట్టారు దీన్ని? మీకు తెలుసా? ఆది కాండంలోనే ఉన్నది. నీకును స్త్రీకిని, నీ సంతానము స్త్రీ సంతానం, ప్రజల వైరము కలగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు ఆయన అంటే? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు సర్పము యొక్క తలను చితక కొట్టేశాడు. ఇప్పుడు చితక కొట్టబడిన సర్పము గురించే మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకుంటారనుకుంటాను. ఇక్కడ 31వ వచనము వైపుకి మనం తిరుగుతున్నాం. కరుణా పీఠమును కావలి కాయువారున్నట్లు మనము చూడగలం. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, కరుణా పీఠాన్ని కావలి కాసేవారున్నారా? కావలి కాసేవారున్నారు. మీరు చూస్తే ఆయన సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ముందు వెనక కన్నులతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి కరుణాపీఠం దగ్గరకు రావాలంటే, ఆ సింహాసనం దగ్గర ఉన్న యేసు దగ్గరకు రావాలంటే ఈ 4 జీవులను దాటుకొని రావాలి. ప్రైజ్ లార్డ్. మరి ఆ జీవులకేమో కన్నులున్నాయి. ముందున్నాయి కన్నులు, లోపట ఉన్నాయి, బయట ఉన్నాయి. ముందు వెనక కన్నులతో నిండి ఉన్నాయి. అవి 4 జీవులు. పాస్టర్ గారు, ఈ 4 జీవులేంటి? కెరూబులై ఉన్నాయి. మనము పైన వారం చూసాం 4 జీవులు కెరూబులని. ఈ కెరూబులే మరి పాత నిబంధనలో పరలోకపు నమూనా ప్రకారంగా మోషే ఆలయాన్ని కట్టేటప్పుడు అక్కడ జీవులకు ప్రాతినిధ్యంగా కెరూబులను పెట్టాడు. ఆ కరుణాపీఠం మీద ఏం పెట్టాడు? కెరూబులున్నాయి. అక్కడ ఆ రెక్కలతో కెరూబులున్నాయి. ప్రైజ్ లార్డ్. సంగమా, మీరు పట్టుకుంటున్నారా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో చెప్పండి. అతి పరిశుద్ధ స్థలములో మందసమున్నది, 10 ఆజ్ఞలు పలకున్నది, మరుగయ్యున్న మన్నా ఉన్నది, అహరోని యొక్క చిగురించిన కర్ర ఉన్నది. ఆ పైన మందసము పైన కెరూబులు ఉన్నాయి. అదేమంటారు? కరుణాపీఠం. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటారా?
పట్టుకుంటున్నారా? ఇప్పుడు పాత నిబంధన దగ్గరికి మీరు ఒక్కసారి తిరగాలండి. 3వ అధ్యాయము, పాత నిబంధన, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 22 నుండి చూద్దాం. చాలా జాగ్రత్తగా పట్టుకోండి, ఇంపార్టెంట్ అయిన వర్తమానం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని జీవవృక్ష ఫలము తింటే నిరంతరం జీవిస్తాడు. ఏం తింటే? జీవవృక్ష ఫలము తింటే నిరంతరము జీవిస్తాడు. ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త పట్టుకుంటున్నారా? ఒక వ్యక్తి జీవవృక్ష ఫలము గనక తిన్నాడా, ఇక అతనికి మరణం లేదు. ఇక మరణం లేదు, నిరంతరం జీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో ఎఫెసు సంఘకాలపు వాగ్దానం చదవండి. వచనం ఎన్నో వచ్చినమ్మా? 7. ప్రకటన గ్రంథం ఎఫెసు సంకాలం అంటే 7 సంకాలాల్లో మొట్టమొదటి సంకాలం 2వ అధ్యాయం. మీరు చూడండి, 2వ అధ్యాయంలో 4 సంఘకాలాలు ఉన్నాయి. ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైరా. 3వ అధ్యాయంలో 3 సంఘకాలాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో ఉన్న 3 సంఘకాలాలు మీరు గమనించారా? ఏంటవి? సార్దీసు, ఫిలదెల్ఫియా. సార్దీసు సంఘకాలం దేంతో ప్రారంభమైందో చెప్పండి? నీతీకరణ. దేవుడు తన కార్యము నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం. 3 కృప యొక్క 3 మెట్టులు. ప్రైజ్ లార్డ్. చూస్తున్నారా అండి? అవి ఎక్కడ పెట్టాడు? 3వ అధ్యాయంలో పెట్టాడు. హల్లెలూయా. సరే, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫెసు సంకల్ప వాగ్దానం ఏంటో చూడమ్మా. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు. ఇప్పుడు మనకి ఏం కావాలి? జీవవృక్ష ఫలము. ఏ వ్యక్తి అయితే జీవవృక్ష యొక్క ఫలము భుజిస్తాడో ఆ వ్యక్తి నిరంతరము జీవిస్తాడు. మరి 7 సంఘకాలాలలో మొట్టమొదటి సంఘకాలపు వాగ్దానమే అది. మనిషి జీవవృక్ష ఫలాలు భుజించాలని, అతడు నిరంతరము జీవించాలని దేవుడు ఆలోచన, దేవుడు ఆశ. మరి నువ్వు నిరంతరం జీవించాలంటే నీకేం కావాలి? జీవవృక్ష ఫలాలు కావాలి. ఆదాము ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా ఏమంటున్నాడండి? ఇక్కడ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారా? ఏమంటున్నాడో చూడండి. అతడు ఏ దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున ఆయన కెరూబులుంచాడు. ఏమున్నాయి అక్కడ? కెరూబులు.
ఇప్పుడు జీవ వృక్షము దగ్గరికి వెళ్ళకుండా కెరూబులు ఉన్నాయి అక్కడ. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జీవ వృక్షాన్ని కాపలా కాస్తున్నాయి. ఖడ్గజ్వాలలు కాపలా కాస్తున్నాయి. అవి కాలుతూ ఉన్నాయి, అవి మండుతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దాని దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి అక్కడ బలైపోవాలి. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమున్నాయి? ఖడ్గజ్వాలలు ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతన్ని ఏదేను తోట నుండి బయటికి పంపేసేశాడు. దేవుడు పంపేసేసి ఏం చేశాడంటే ఆ ఏదేను తోటకి తూర్పు దిక్కున కెరూబులు పెట్టాడు. జీవ వృక్షమునకు పోవు మార్గాన్ని కాయటానికి, అంటే కాపలా కాయటానికి కెరూబులను పెట్టాడు. ప్రైజ్ లార్డ్. అవి ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలు నిలబెట్టేశాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఇప్పుడు జీవవృక్షం దగ్గరికి రావాలంటే అతడు కెరూబులు దాటుకొని, ఖడ్గజ్వాల దాటుకొని జీవవృక్షం దగ్గరికి రావాలి. ఎవడన్నా రాగలడా? ఏ మనిషి అయినా, పాపంలో ఉన్న ఏ మనిషి అయినా రాగలడా? రాలేడు. ప్రైజ్ లార్డ్. మరి జీవవృక్షం దగ్గరికి వచ్చే మార్గం ఏంటి? ఆ ఫలాన్ని భుజించే మార్గం ఏంటి? ఇప్పుడు మనిషి మరణంలోకి వెళ్ళిపోయాడు. మనిషి పాపము చేయటం ద్వారాగా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం తినడం ద్వారాగా మనిషి మరణంలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మరణంలో ఉన్న మనిషి ఆ జీవవృక్ష ఫలాలు తింటే గాని అతడు నిరంతరం జీవించుడు. అతడు నిరంతరం జీవించాలంటే జీవవృక్ష ఫలాలు తినాలి. అవునా కదా? ప్రజల నిరంతరం జీవించటం అంటే అర్థం ఏంటి? నిరంతరం జీవించటం అంటే అర్థం ఏంటి? నిరంతరం జీవించటం అంటే ఇటర్నల్, అది నిత్య జీవం. ప్రజల మనిషి పాపము చేయటం ద్వారాగా నిత్య జీవములో ఉన్న మనిషి కాలంలో పడిపోయాడు. కాలంలో ఎప్పుడైతే పడ్డాడో మనిషికి రోజులు స్టార్ట్ అయినాయి. ఇన్ని సంవత్సరాలు ఆయుష్, తిను దినమున నిశ్చయముగా చనిపోతావు. ఒక దినము 1000 సంవత్సరాలు. మరి ఆదాము అవ్వలు అక్కడ తిన్నారు కాబట్టి 1000 సంవత్సరాల లోపే, తిను దినము లోపే చనిపోయారు. చనిపోయారా? చనిపోయారా? హల్లెలూయా. అక్కడ నుండి ఒక దినము కూడా మనిషి బతకలేకపోతున్నాడు. ఆయుష్ తగ్గుతూ 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 వస్తుంది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? నోవాహు కాలము ఆదాము 930 సంవత్సరాలు బతికి చచ్చిపోయాడు. 1000 సంవత్సరాలు లేడు. 1000 సంవత్సరాలు ఒక రోజు, ఒక దినం, ఒక దినము కూడా లేడు, చనిపోయాడు. హల్లెలూయా. మిగతా వారందరూ కూడా 1000 సంవత్సరాలు ఎవరు ఒక్క దినము ఎవరు కూడా లేరు. తిను దినమున చనిపోతావన్నాడు, అలాగే చనిపోయారు. అయితే నువ్వు చూసుకుంటా వచ్చేదలకే, నోవాహు దగ్గరికి వచ్చేదలకే నరుడి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలకు వచ్చింది. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసిందో చూడండి. 930 సంవత్సరాలు బతికిన వ్యక్తి 120 సంవత్సరాలకు వచ్చింది. అక్కడ నుండి క్రమేణా 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 తగ్గుతూ 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 మన కాలం దగ్గరికి వచ్చేసేదలకే 60 సంవత్సరాలు,
ఇక ఆయాసకరమే. అంతకంటే పైబడితే ఆయాసకరమే. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా ఎంత తక్కువకి వచ్చేసిందో. హల్లెలూయా. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 60 సంవత్సరాలలో మీ బాల్య దినాలు, మీ యవ్వన దినాలు మొత్తం లెక్కేసుకుంటే అవే సుఖమైపోతున్నాయి. ప్రైజ్ లార్డ్. దేవుని కొరకు మనం పని చేస్తుంది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు? హల్లెలూయా. చాలా జాగ్రత్త పట్టుకుంటున్నారా మీరు ఈ విషయాలు? మీరేం కావాలి? జీవవృక్ష ఫలాలు భుజించాలి. జీవవృక్ష ఫలాలు భుజించాలంటే ఏం కావాలి? ఆ యొక్క కెరూబులను దాటుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కెరూబులు కాపలా ఉన్నాయి. మీరు చెప్పండి, పరలోకపు నమూనాలో 4 జీవులు కాపలా ఉన్నాయా లేవా సింహాసనము చుట్టూ? ఇక్కడ కూడా జీవవృక్షం అంటే యేసుక్రీస్తే. మరి 4 జీవులు కాపలాగా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వద్దాం వర్తమానం దగ్గరికి. వద్దామా? హల్లెలూయా. కరుణాపీఠమును కావలి కాయు వారున్నట్లు మనం చూడగలం. వారు కరుణాపీఠమును కాయుచుండిరి, కాపలా కాస్తున్నారు. ఏది దానిని ముట్టజాలదు. ప్రైజ్ లార్డ్. గోత్రాల వారిని దాటితే గాని ఆ కరుణాపీఠము యొద్దకు ఎవ్వరు రాజాలరు. ఇప్పుడు మీరు చూడండి, గోత్రాలున్నాయి. పాత నిబంధనలో గోత్రకర్తలున్నారు. పాత నిబంధన అంతా ఇజ్రాయేల్ ప్రజలు. కొత్త నిబంధన అన్యజనులు 7 సంఘకాలాల్లో ఉన్న వధువు. అవునా? ఇప్పుడు పాత నిబంధనలో గోత్రకర్తలున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు గోత్రకర్తలున్నారు. అబ్రాహాములో నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు, యాకోబులో నుండి గోత్రకర్తలు వచ్చారు. ఎంతమంది గోత్రకర్తలండి? 12 మంది వచ్చారు. పట్టుకున్నారా? ప్రతి దిక్కు మనకి ఎన్ని దిక్కులున్నాయి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. 4 దిక్కులున్నాయి. 4 దిక్కులు కూడా కాపలా కాయటానికి 4 కెరూబులు, 4 జీవులు. పట్టుకుంటున్నారా? ఒక్కొక్క దిక్కు వైపు 3 గోత్రాలు లెక్క. 4 దిక్కుల వైపు 12 గోత్రాలు కాపలా కాస్తా ఉన్నాయి. ఇప్పుడు కరుణాపీఠం దగ్గరకు రావాలంటే ఈ గోత్రకర్తలను దాటుకొని, ఈ 12 గోత్రకర్తలను దాటుకొని కరుణాపీఠం దగ్గర రావాలి. ఈ 12 గోత్రకర్తలు ఏం చేస్తున్నారు? కరుణాపీఠాన్ని కావలి కాస్తున్నారు. అవసరమైతే ప్రాణము కూడా ఇయడానికి సిద్ధంగా ఉన్నారు. కాపలా కాస్తున్నారు. శత్రువు రాకుండా, ఏ యొక్క అపవిత్రమైన కార్యము కూడా రాకుండా వారు కాపలా కాస్తా ఉన్నారు. ఇక్కడ చూద్దాం. గోత్రాల వారిని దాటితే గాని ఆ కరుణాపీఠం యొద్దకు ఎవ్వరూ రాజాలరు. ఒక వ్యక్తి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే పాత నిబంధనలో గోత్రకర్తలను దాటుకొని వెళ్ళాలి. ఆ గోత్రాల్లో ఉన్న ప్రజలను దాటుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కరుణాపీఠమునకు హాని జరగకుండా చూచుటకు ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అంటే దాన్ని కాపలు కాస్తున్నారు, దాన్ని కావలి కాస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హాని జరగకుండా చూడటానికి. మరి పాత నిబంధనలో కరుణాపీఠానికి హాని జరగకుండా చూడటానికి పాత నిబంధనలో గోత్రకర్తలు ఉన్నట్లయితే, అక్కడ ఒక గుంపు జనులు ఉన్నట్లయితే, మరి కొత్త నిబంధనలో కూడా కరుణాపీఠాన్ని కావలి కాయడానికి, మరి దాని గురించి భద్రత తీసుకోవటానికి
దాన్ని సంరక్షించటానికి, దాన్ని కాపాడటానికి ఎవరైనా కావలి కాసేవారు ఉన్నారా? పాత నిబంధన మనం నీడ అంటున్నాం, మనకి నీడ అంటున్నాం. మరి కొత్త నిబంధనలో మనమున్నాం కదా. ఆ నీడకి ఏం జరుగుతుందో నిజ రూపంలో మనమున్నాం కదా. నీడలో వాళ్ళు కావలి కాస్తా ఉన్నట్టయితే నిజ రూపంలో కూడా కరుణాపీఠాన్ని కావలి కాసే జనాంగము ఇక్కడ ఉన్నారా? ఆ 4 జీవుల యొక్క అభిషేకం పొందిన వారు, సింహము, దూడ, మనుషుల మగము, ఎగురుచుల పక్షిరాజు, 4 జీవుల అభిషేకాన్ని పొంది కరుణాపీఠాన్ని కావలి కాసే వధు ఉన్నదా ఇక్కడ? వర్తమానము నీకు అర్థమైతే నువ్వు ఆనందిస్తావు. నీకు వర్తమానం అర్థం కావటం లేదంటే సహోదరి సహోదరుడా, ఒకటే మార్గం, ప్రార్థనలోకి వెళ్ళు, దేవుడు కృపను వేడుకో. హల్లెలూయా. ప్రభువా, వర్తమానం పట్ల నాకు ఆనందము లేదు ప్రభువా, దయచేసి నా ఆనందము ఇవ్వు ప్రభువా. అపవాది నా ఆనందాన్ని దొంగిలించాడయ్యా, మరలా నా ఆనందం నువ్వు తీసుకురా ప్రభువా అని దేవుడి దగ్గర వేడుకోవాలి. మీకు తెలుసా అపోస్తుడైన పౌలు ఏమన్నాడో? ఆనందించండి. మరలా చెప్తున్నాను, వాక్యము పట్ల ఆనందించండి, వర్తమానం పట్ల ఆనందించండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కరుణాపీఠానికి హాని జరగకుండా చూచుటకు. ఇజ్రాయేల్ ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారా? ఆ కరుణాపీఠానికి హాని జరగకుండా చూడటానికి వారు అందుకొరకు తమ ప్రాణాలు కూడా అర్పించ సిద్ధపడుతున్నారు. తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దాన్ని కాపాడుతున్నారు. ఆ కరుణాపీఠాన్ని కాపాడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కాపాడుతున్నారా? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతా. ఇప్పుడు దావీదు మహారాజు దాహం అవుతుంది అని అడిగినప్పుడు అక్కడ దావీదు దగ్గర ఉన్న సైనికులు తమ ప్రాణాలు సహితము లెక్క చేయకుండా నా రాజు కొరకు ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమేనని, నా రాజును సంతోష పెట్టాలని శత్రువుతో పోరాడి జయించి ఆ నీరు తీసుకొని వచ్చి రాజుకిచ్చారు. చూస్తున్నారా? ఇక్కడ కరుణాపీఠాన్ని కాపలా కాయటానికి భద్రత తీసుకోవటం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కరుణాపీఠం నీడల్లో ఎక్కడున్నదో మనం చూడాలి. అది ఎవరిలో పెట్టాడో చూడాలి. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా దావీదు క్రీస్తుకు పరిపూర్ణ మాదిరని, యేసేపు మాదిరని, చాలా మంది ప్రవక్తలందరూ కూడా మాధురులని. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దావీదులో మనము ఆ స్టోరీ చూడగలం. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. వారు అందుకొరకు తమ ప్రాణాలు కూడా అర్పించ సిద్ధమవుదురు. అది పాత నిబంధన క్రమమని మనకు తెలియను. దాని కొరకు ప్రతి ఇజ్రాయేలీయుడు తమ జీవితములను అర్పించుటకు ముందు ఉన్నారు. తమ జీవితాలు అర్పించటానికి ముందున్నారు. సంగమా, మీరు పట్టుకుంటున్నారా? ఆ కరుణాపీఠాన్ని కావలి కాయటానికి, శత్రువు వచ్చినప్పుడు తమ జీవితాలైనా అర్పించటానికి వాళ్ళు ముందున్నారు. మరి వాళ్ళు ఆ విధముగా ముందున్నట్లయితే, కరుణాపీఠము గురించి వాళ్ళు భద్రత తీసుకోవటానికి ముందున్నట్లయితే, మరి కొత్త నిబంధన పరిస్థితి ఏమంటావు? కొత్త నిబంధనలో ఎవరున్నారు ముందు?
ఆ కరుణాపీఠము గురించి భద్రత తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రైజ్ లార్డ్. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. కొత్త నిబంధన క్రమంలో కూడా దాన్నే మనం చూస్తున్నాం. ఏంటి పాస్టర్ గారు, పాత నిబంధనలో ఎలా భద్రత తీసుకుంటున్నాడో కొత్త నిబంధనలో కూడా దేవుడు అదే విధముగా భద్రత తీసుకుంటున్నాడా? ఎస్, నిజం. పాత నిబంధనలో ఏ విధముగా కరుణాపీఠాన్ని వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని కాపాడుతున్నారో, దాన్ని సంరక్షిస్తున్నారో, దాని గురించి భద్రత తీసుకుంటున్నారో, అదే విధముగా కొత్త నిబంధనలో కూడా భద్రత తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. కొత్త నిబంధన క్రమంలో కూడా దాన్నే మనం చూచెదము అన్నాడు. క్రమమేం మారలా. క్రమమేమన్నా మారిందా అండి? మారలా. పాత నిబంధనలో దేవుడు ఏ విధముగా కరుణాపీఠాన్ని కావలి కాయటానికి అక్కడ కెరూబులను పెట్టాడో కొత్త నిబంధనలో కూడా పెట్టాడు. ప్రైజ్ లార్డ్. పాత నిబంధనలో ఒక పాపిని దేవుడు కలుసుకోవటానికి గొర్రెపిల్ల రక్తం కింద కలుసుకునేవాడు. కొత్త నిబంధనలో కూడా అంతే. పాపిని దేవుడు కలుసుకుంటుంది గొర్రెపిల్ల రక్తం కిందే. యేసుక్రీస్తు రక్తం కిందే. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? అందుకే ఇక్కడ అంటున్నాడు కొత్త నిబంధన క్రమంలో కూడా దాన్నే మనం చూతము. కరుణాపీఠమును కావలి కాయువారున్నారు. ఓ, మీరు దాన్ని గ్రహించగలుగుచున్నారా? ఓ, మీరు దాన్ని గ్రహిస్తున్నారా? ప్రవక్త అంటున్నాడు, మీరు దాన్ని గ్రహించగలుగుతున్నారా? ఓ సంగమా, మీరు ఈ వాక్యాన్ని పట్టుకోగలుగుచున్నారా? కరుణాపీఠాన్ని ఇంకా కావలి ఉన్నది. ఇప్పుడు కూడా పాస్టర్ గారు, ఇప్పుడు కూడా ఇంకా కావలి ఉన్నది. మనము చూస్తున్నాం ఆ జీవ వృక్షాన్ని ఏ విధముగా కావలి కాయటానికి కెరూబులను పెట్టాడో ఇప్పుడు కూడా కావలి ఉన్నది. ఇంకా కావలి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ కావలి వారు మత్తయి, మార్కు, లూకా, యోహానులు. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేదానికే 4 సువార్తలు వ్రాసిన వారు ఆ కావలి వారై ఉన్నారు. మీరు చెప్పండి, వాళ్ళు ఎలా కావలి వారుగా ఉన్నారు? ఆ జీవి యొక్క అభిషేకము వారు పొందుకున్నారు కాబట్టి, ఆ జీవి యొక్క ఆత్మను వారు పొందుకున్నారు కాబట్టి, ఆ జీవి ఆత్మ లేకుండా వారు కావలిగా ఉండలేరు. ఆ జీవి ఆత్మను వాళ్ళు కలిగి ఉన్నారు. ఇప్పుడు మత్తయిలో ఏ జీవి యొక్క అభిషేకం ఉన్నదో చెప్పండి? సింహపు అభిషేకం. ప్రైజ్ లార్డ్. మరి మార్కులో దూడ అభిషేకం. లూకా దగ్గరికి వచ్చేదానికే మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకం. మరి యోహాను దగ్గరికి వచ్చేదానికే ఎగురుచున్న పక్షిరాజు అభిషేకం. ఈ 4 సువార్తలు 4 జీవులకి సాదృశ్యములు, 4 జీవుల యొక్క అభిషేకాలు వీరి మీద ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ 4 సువార్తలు, ఈ 4 జీవులు దేన్ని కాపలా కాస్తున్నాయంటే 4 జీవులు కరుణాపీఠాన్ని కావలి కాస్తున్నాయి. ఈ 4 సువార్తలు అపోస్తుల కార్య గ్రంథాన్ని కాపలి కాస్తున్నాయి. పాస్టర్ గారు, అపోస్తుల కార్య గ్రంథమా? ఎస్, అపోస్తుల కార్య గ్రంథం. ఏముంది అక్కడ? అపోస్తుల కార్య గ్రంథములో ఆయన సింహాసనం ఉన్నది, ఆయన కరుణాపీఠం ఉన్నది. ఆ అపోస్తుల కార్య గ్రంథాన్ని కావలి కాస్తున్నాయి. కొంచెం ముందుకెళ్దామా? ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథమునకు అవి కావలి కాస్తున్నాయి. అవునా?
అపోస్తుల మధ్య పరిశుద్ధాత్మ కార్యాలు బయటపడినవి. హల్లెలూయా. అపోస్తుల మధ్య ఎవరి కార్యాలు అవి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కార్యాలు అపోస్తులలో ఉండి బయటపడ్డాయి. మీరు చెప్పండి, అపోస్తుల్లోకి రాకముందు ఆయన యేసుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అపోస్తుల్లోకి వచ్చేసాడో అనేక మంది యేసులుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ విభాగించుకొని అందరిలోకి వచ్చేసింది. అక్కడ 120 మందిలోకి వచ్చేసింది. అక్కడ సంగమా, మీరు పట్టుకుంటున్నారా? ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారా? జాగ్రత్తగా చూడండి. అవి కొత్త నిబంధనలోని కార్యాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను వ్రాసిన వారే కరుణాపీఠాన్ని కావలి కాయుచున్నవారు. ఎవరైతే ఈ 4 సువార్తలు వ్రాసారో వారే. మత్తయి సువార్త రాసింది ఎవరు అని నన్ను అడగవాకండి, మత్తయ్యే. మార్కు సువార్త రాసింది పాస్టర్ గారు ఎవరని అడగవాకండి, మార్కే. లూకా సువార్త రాసింది ఎవరని అడగవాకండి, లూకానే. యోహాను సువార్త రాసింది ఎవరని అడగవాకండి, యోహానే. అర్థమవుతుందా? వారి పేర్లతోనే అవి పిలువబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను వ్రాసిన వారే కరుణాపీఠాన్ని కావలి కాయుచున్నవారు. ఈనాడు పరిశుద్ధాత్మను వారు చూపించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్తల్లోని ప్రతి లేఖనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజ సువార్తను చూయిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను బలపరుస్తుంది. పట్టుకుంటున్నారా? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిజ సువార్త, అదే విధముగా పరిశుద్ధాత్మ కార్యాలు అపోస్తుల్లో ఉండి జరిగించిన కార్యాలను కూడా ఈ 4 సువార్తలు బలపరుస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. 32వ పేర. దాన్ని మనం దాటిపోయిన ఎడల ఇంకా మనం ఎట్టి వారమో చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. దానిని మనము దాటిపోయిన ఎడల మనము ఎట్టి వారమో చెప్పనక్కరలేదు. అండర్లైన్ చేయండి ఆ మాట, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ కార్యాలను దాటి ఒక వ్యక్తి వెళ్ళిపోతాడో అతడు కృపా సింహాసనాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. అందుకే దానిని మనం దాటిపోయిన ఎడల ఇక మనం ఎట్టివారమో చెప్పనక్కర్లేదు. హల్లెలూయా. నిజమైన వర్తమానమును పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అంటే బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు బలపరుస్తుంది. అక్కడ అయ్యో నా సేవ పాడైపోయిద్దేమో వ్యక్తులు లేకపోతే, నో సహోదరుడా, వ్యక్తులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిజమైన వర్తమానాన్ని బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ వాక్యము పక్షాన ఎవరున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ ప్రజలు ఉన్నా లేకపోయినా ఆ వర్తమానము గనక ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే, ఆ నిజమైన పలుకబడిన మాటను గనక ఒక వ్యక్తి కలిగి ఉన్నాడంటే, ఆ గ్రామంలో వారందరూ అతడికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఆ వ్యక్తితో ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఆ వర్తమానంతో ఉంటాడా?
ఆ వ్యక్తి చెబుతున్న మాట సత్యమని పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటని బలపరుస్తాడు. ఓ నోవాహు చెబుతున్న మాటని సత్యమని ప్రజలు అంగీకరించారా? చెప్పండి నాకు. ప్రజలేమన్నా బలపరిచారనుకున్నారా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు నోవాహు చెప్పిన వర్తమానం సత్యమని, ఆ వర్తమానంలో నేనున్నానని, ఆయన మాట సత్యమని దేవుడే రుజువు చేశాడు, బలపరిచాడు. ప్రైజ్ లార్డ్. సంగమా, మీరు పట్టుకుంటున్నారా? ఏలియా దినాలలో ఏలియా చెబుతున్న మాట, ఏలియా దినాలలో అందరూ బయలు వైపు తిరిగారు. ఏలియా అంటున్నాడు, యెహోవాకు నేనొక్కడనే ఉన్నాను, మిగులున్నాను. యెహోవా ప్రవక్తలు అందరూ చనిపోయారు, నేనొక్కడనే ఉన్నాను. హల్లెలూయా. చూసారా అండి? లోకమంతా యెజబెల్ ఆరాధనతో నిండిపోయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. కానీ ఏలియా వర్తమానము సత్యమని, ఏలియా వాక్యము సత్యమని దేవుడే ఏలియా పక్షాన ఉండి రుజువు చేశాడు. ప్రైజ్ లార్డ్. సంగమా, పట్టుకుంటున్నారా అండి? విషయాలు మీరు జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, నిజమైన వర్తమానమును పరిశుద్ధాత్మ బలపరుచును. అపోస్తుల కార్యములు 2:38 మనము ఇట్లా చూచేద్దాం. ప్రైజ్ లార్డ్. అపోస్తుల కార్యగ్రంథము మీరు తీయండి. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెను. ప్రజల పట్టుకుంటున్నారండి? ఇది అందరికీ తెలిసిన మాట, సామాన్యతలో ఉన్న మాట. కానీ ఇక్కడ ఈ వాక్యం దగ్గర 4 జీవులు కాపలా కాస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, మత్తయి దగ్గరికి వచ్చేదలకే ఈనాడు వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామాన్ని ఉపయోగించి బాప్తిజం ఇస్తున్నారు. భూమి మీద జరగటం లేదా? ఈ కార్యాలు జరగటం లేదా? ఇలా ఇవ్వటం లేదా? భూమి మీద బాప్తిజాలు ఇస్తున్నారు. అందుకు లేఖనాధారమే లేదు. అందుకు లేఖన ఆధారము లేదు. ఏంటి పాస్టర్ గారు? ఇదిగో లేఖనం, ఇదిగో లేఖనం మత్తయి 28:19 ఉందిగా. మత్తయిలో ఉన్న సింహపు అభిషేకము కలిగిన మత్తయి కాపలా దేన్ని కాస్తున్నాడో చెప్పండి. అపోస్తుల కార్యం 2:38 కాపలా కాస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మత్తయి సువార్త 28:19 కాపలా కాయటంలో ఆయన అపోస్తుల కార్యముల సింహాసనం ఉన్నది, అక్కడ కాపలా కాస్తున్నాడు. సింహాసనం ఎక్కడ ఉన్నదో అక్కడ 4 జీవులున్నాయి, అక్కడ కావలి కాసేవారున్నారు. మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయిగా, ముందు వెనక కన్నులతో నిండి. సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడుగా, ఆయన యేసుక్రీస్తే కదా. ఇప్పుడు సింహాసనం పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు 4 జీవులు ఏడకొచ్చినాయి? ఇప్పుడు సింహాసనము భూమి మీదకి వచ్చేసేదానికి 4 జీవులు ప్రవక్త దగ్గరికి వచ్చేసాయి. అక్కడ ఫోటో చూస్తున్నారా మీరు?
ఆ ఫోటోలో 4 జీవులు ఉన్నాయి. ఓ సింహాసనం కావలి కాయేసే దగ్గర కదా ఉండేది. భూమి మీదకి ఎందుకు వచ్చాయి? సింహాసనము భూమి మీదకి వచ్చింది కాబట్టి. యేసు భూమి మీదకి వచ్చాడు కాబట్టి. యేసు భూమి మీదకి వచ్చాడు కాబట్టి 4 జీవులు భూమి మీదకి వచ్చాయి. యేసు పరలోకంలో లేడు, యేసు భూమి మీదకి వచ్చాడు. 4 జీవులు భూమి మీద సంచరిస్తున్నాయి. భూమి మీద సింహాసనం దగ్గర కావలి కాస్తున్నాయి. అపోస్తల కార్యాలు ఎలా కావలి కాస్తున్నాయో ఈ చివరి దినాల్లో కూడా అలాగే కావలి కాస్తున్నాయి. అపోస్తల్లో ఉన్న దేవుడు, అపోస్తల్లోకి దిగొచ్చిన దేవుడు ప్రవక్తలోకి దిగొచ్చేసేదలిగే ఇప్పుడు ఆ 4 జీవులు ఆడకొచ్చేసాయి. సంగమా, మీరు ఈ విషయాలు పట్టుకుంటారనుకుంటా. అపోస్తలలో ఏ దేవుడైతే ఉన్నప్పుడు ఆయన కరుణాపీఠముగా ఉన్నాడో అక్కడ మీకు తెలుసా ప్రవక్త వర్తమానం తెస్తున్నాడంటే ఆ వర్తమానం కృపా వర్తమానం. ఆ వర్తమానము కరుణాపీఠపు వర్తమానమై ఉన్నది. ఎవరైతే ఆ కరుణాపీఠాన్ని త్రోసేస్తున్నారో, ఆ కృపా వర్తమానాన్ని త్రోసేస్తున్నారో అది వారికి తీర్పు వర్తమానముగా మార్చబడుతుంది. నోవాహు తీసుకొచ్చిన వర్తమానము కృపా వర్తమానం. ఆ ప్రజలు దాన్ని త్రోసేశారు కాబట్టి అది తీర్పు వర్తమానముగా మారింది. అది ముందది కృపా వర్తమానముగా ఉన్నది. మీకు తెలుసా, నిర్గమాకాండములో మోషే ప్రవక్తను పంపించేటప్పుడు దేవుడు అక్కడ కృపా వర్తమానాన్ని పంపించాడు. అయితే ప్రజలేమన్నారు? మాకు కృప కాదు, మాకు చట్టము కావాలన్నారు, ధర్మశాస్త్రము కావాలన్నారు. మోషే, మాకు దేవుడు మాతో మాట్లాడితే చాలు అన్నారు. దేవుడు అన్నాడు, మోషే మీరు ఒకసారి ఆ మాట చూడండి, నిర్గమాకాండం 19. దేవుడు మోషేతో అంటున్నాడు, నిరంతరము నీ యందు వారు నమ్మిక ఉంచున్నట్లు నేను కారు మబ్బులో నీ యొద్దకు దిగొచ్చేదను. హల్లెలూయా. చూసారా, ప్రవక్తను అంగీకరించటల్లా. అది మీరు పట్టుకుంటున్నారా అండి? 8 అక్కడ చూడండి. అందుకు ప్రజలు వాళ్ళు అలా చెప్పకూడదు. ఈరోజు చాలా మందికి తెలియట్లా వర్తమానం. యెహోవా చెప్పినదంతా మేము చేసేదాము అన్నారు వాళ్ళు. అవునా కదా? అలా చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? మోషే, నువ్వు ఏం చెప్తే అది మేము చేస్తామంతే. ఎందుకో తెలుసా? నువ్వు కరుణాపీఠం. నువ్వు నీలోకి దేవుడు దిగొచ్చాడు, నీవే కరుణాపీఠము. కరుణాపీఠము మోషేలో ఉంది, కరుణాపీఠం విలియం బ్రన్హాంలో ఉంది, కరుణాపీఠం ప్రవక్తల్లో ఉంది, కరుణాపీఠం అపోస్తల్లో ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఈరోజు కరుణాపీఠం ఆయన భార్యలో ఉన్నది. వాళ్ళేమన్నారో తెలుసా? యెహోవా చెప్పినదంతా మేం చేస్తాం. యెహోవా ఇప్పుడు యెహోవా మాట ఎక్కడ పెట్టాడు? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? నా మాట నీ నోట ఉంచేశాను అన్నాడు. దేవుని మాట ప్రవక్తలో పెట్టేశాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా అంటున్నాడు, మోషే అహరోనికి నువ్వు దేవుడుగా ఉంటావు అన్నాడు. ప్రైజ్ లార్డ్. అహరోనికి నీవు దేవుడుగా ఉంటావు అన్నాడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఫరోకు కూడా దేవుడుగా ఉన్నాడు మోషే. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము ప్రవక్త అయిన మోషే దగ్గరికి వచ్చినది. దేవుడు మోషేలోకి అడుగు పెట్టాడు, మోషేలోకి దిగొచ్చాడు దేవుడు. ఈరోజు దేవుడు 7వ దూతలోకి దిగొచ్చాడు.
ఎప్పుడైతే దేవుడు 7వ దూతలోకి దిగొచ్చాడో అది కరుణాపీఠమై ఉన్నది. దేవుడే కరుణాపీఠమై ఉన్నది. ఎప్పుడైతే ఆ కరుణాపీఠం దిగొచ్చిందో 4 జీవులు అక్కడికి వచ్చాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సంగమా, మీరు ఈ విషయాలు పట్టుకుంటారనుకుంటా. చాలా మంది సరైన అవగాహన లేక, వర్తమానం పట్ల బయలుపాటు లేక, వర్తమానం పట్ల ప్రత్యక్షత లేక, దేవుడు చెప్పిందంతా మేము చేస్తాం, దేవుడిని నమ్ముతున్నాం. దేవుడు మానవుల్లో ఉన్నాడు. ఆ మానవుడు చెప్పింది నువ్వు వింటే దేవుని మాట విన్నట్టే. మోషే చెప్పింది వింటే నువ్వు దేవుడిని విన్నట్టే. మోషేలోనే దేవుడు దిగొచ్చింది. విలియం మేరం బ్రన్హాంలోకే దేవుడు దిగొచ్చింది. విలియం మేరం బ్రన్హాం చెప్పింది వింటే నువ్వు దేవుడిది విన్నట్టే. రైతులా, నాకు విలియం బ్రన్హాం కాదు, నాకు దేవుడు కాదు, దేవుడు చెప్పింది నేనేంట, విలియం బ్రన్హాం చెప్పింది కాదు. చేసే మిస్టేక్ అది, చేసే పొరపాటు అది. ప్రజల మొదటి రాకడలో కూడా ప్రజలు అదే తప్పిపోయారు. వాక్యం శరీరమైతే శరీరమైన వాక్యాన్ని చూడటల్లా, వాక్యాన్ని వాక్యం ఇలా చెప్తుంది, వాక్యం అలా చెప్తుంది, వాక్యం ఇలా చెప్తుంది. ఆ వాక్యమే రక్తమాంసాలై వచ్చింది. ప్రైజ్లా, మీరు చెప్పండి, విలియం మేరం బ్రన్హాం లేఖనం కాదా? లేఖనం శరీరం అవటం కాదా? మలాకి 4 ఎవరు చెప్పండి, విలియం బ్రన్హాం కాదా? ఏలియా కాదా? లేఖనాలే శరీరధార అవుతున్నాయి. ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. లేఖనమే శరీరమైంది. ఆ శరీరమైన లేఖనం చూడటల్లా, ఎరగటల్లా. హల్లెలూయా. ప్రజలు చాలా మంది తప్పుదారిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఇక్కడికి మనం వచ్చేద్దాం, మన టాపిక్ దగ్గరకు వద్దాం. మత్తయి ఏమంటున్నాడయ్యా అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి బాప్తిజము ఇవ్వమని చెప్పాడు. ఇది ఎవరు రాశారు? మత్తయి రాశాడు. ప్రజల అందుకు మీరు చూస్తే అలాగ బైబిల్లో తీసుకున్నట్టుగా కానీ ఇచ్చినట్టుగా కానీ రెఫరెన్స్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఏ సంఘశాఖ, ఏ మతశాఖ, అన్ని మతశాఖలన్నీ అలాగే ఇస్తున్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాత్రము అలా ఇచ్చినట్టు రుజువు లేదు. ప్రజల దానికి వెనక గాథ లేదు. చూస్తున్నారా అండి? అందుకు లేఖనాధారం లేదు, దానికి వెనక కథ కూడా లేదు. దాన్ని కావలి కాయిచుంది ఏమీ లేదు. మీరనొచ్చు, మత్తయి కావలి కాస్తున్నాడుగా పాస్టర్ గారని. దానికి రుజువు తీసుకొస్తున్నాడు ప్రవక్త. పట్టుకోండి, మత్తయి దాన్ని చెప్పాను అనొచ్చు మీరు. దానికి మత్తయి సువార్త, మత్తయి కావలి కాసెను అందురు మీరు. అయితే మత్తయి సువార్త 28 చూడమందురు మీరు. అదే 28:19. అయితే మత్తయి సువార్త 1:18లో ఇట్లా చెప్పాడు. హల్లెలూయా. తీద్దాం అక్కడికి. 1:18 అందరూ తీయండి. అదే మత్తయి కదా. 4 జీవుల్లో ఒక జీవి కావలి కాస్తుంది అని మీరు అనొచ్చు. కానీ కావలి కాయటం లేదు అక్కడ ఆ లేఖనానికి. ఎందుకో తెలుసా? అక్కడ అవి పేరే లేదు. అక్కడ పేరేమన్నా ఉందండి? అక్కడ తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది నామమే కాదు. అక్కడ వ్యక్తే లేదు. ఇప్పుడు ఆ కావలి కాయాలంటే యేసయ్య ఉండాలి అక్కడ, ఆయన పేరు ఉండాలి, ఆయన ఉండాలి అక్కడ. ఇక్కడ చూద్దాం. యేసుక్రీస్తు 1:18లో ఇట్లా చెప్పాను. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చెయ్యబడిన తర్వాత వారి ఏకము కాక మునుపు
ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది ఇంపార్టెంట్ అండి. మరియా గర్భవతి ఎలాగైనది? పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇప్పుడు ప్రభుదూత యోసేపుతో అదే చెప్పాడు, మరియాతో కూడా అదే చెప్పాడు. నువ్వు గర్భవతి ఎలా అవుతావంటే పరిశుద్ధాత్మ దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు. ఇక్కడ విషయం పట్టుకొని జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ మరియు తండ్రియగు దేవుడు ఒకే వ్యక్తి కావాలి. పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు, వీరు ఇద్దరు కూడా ఒకే వ్యక్తి కావాలి. లేకపోతే యేసుకి ఇద్దరు తండ్రులు అవుతారు. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అవుతాడు, రెండోది తండ్రి అయిన దేవుడు తండ్రి అవుతాడు. యెహోవా తండ్రి అవుతాడు. ఆయనే యెహోవానే తండ్రి అని పిలిచాడు. హల్లెలూయా. ఆయన సిలువ మీదకి వెళ్ళేటప్పుడు పిలిచాడు, గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా పిలిచాడు, చాలాసార్లు పిలిచాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధాత్మ మరియు తండ్రియగు దేవుడు ఒకే వ్యక్తి కావాలి. లేదా ఆయనకు ఇద్దరు తండ్రులు ఉన్నారా? చూసారా? మీరు గమనించండి. మీరు అక్షర రూపము గనక పట్టుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఎరగలేరు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ప్రైజ్ లార్డ్. అందుకే అంటున్నాడు ఇక్కడ, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. చూసారా? ఇక్కడ యేసు పేరు వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు తోడయ్యుండును గనుక ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేల్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని అర్థం. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయనకి పేరు ఒకటే ఉన్నది. ఆ పేరేది? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే ఆయన్ని తప్పకుండా ఆ గవిని ఈ 4 జీవులు కావలి కాస్తున్నాయి. సింహాసనాన్ని కావలి కాయటల్లా కాస్తనే లేదా? పరలోకపు నమూనాలో 4 జీవులు కావలి కాయటల్లా మరి యేసుక్రీస్తుని కావలి కాస్తున్నాయి. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో జీవులు అక్కడికి వచ్చేస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. కొద్ది రోజుల క్రితం మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ప్రవక్త ఇంకొక టాపిక్ లోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. కొద్ది రోజుల క్రితం షికాగోలో జరిగిన సంగతి చెప్తాను అన్నాడు. ఏదో జరిగింది ప్రవక్త యొక్క పరిచర్యలో. షికాగో మీకు తెలుసా? ఆయన షికాగో దండయాత్ర అనే వర్తమానము బోధించాడు.
హల్లెలూయా. చాలా వండర్ఫుల్ అయిన వర్తమానాలు. కొద్ది రోజుల క్రితం షికాగోలో జరిగిన సంగతి చెప్పేదను. షికాగోలో సేవకుల సమైక్య ముందు జరిగెను. ప్రజల అంటే సేవకులు కాన్ఫరెన్స్ సమైక్య ఏర్పాటు జరిగింది. పరిశుద్ధాత్మ నన్ను రాత్రి యందు లేపి ఇట్లా నేను పట్టుకుంటున్నారా అండి? ఏంటి విషయం? ఒక ప్రవక్తని అర్ధరాత్రి ఎందుకు లేపుతుంది? పరిశుద్ధాత్మ లేపుతుంది. మీకు తెలుసా, మొదటి రాకడలో కూడా అర్ధరాత్రి టైంలో యేసేపు మరియాలు బాలుడైన యేసును తీసుకొని వారు బెత్లెహేము వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ప్రజల్లో వెళ్ళిపోయారు. పుట్టింది ఆయన బెత్లెహేములోనే, కానీ అర్ధరాత్రి టైంలో వాళ్ళు అక్కడ ఆ యొక్క ప్రభుదూత వచ్చినది, యేసేపు దగ్గరికి వచ్చినది. నీ భార్య అయిన మరియాను తీసుకో, ఆ పిల్లవాడిని తీసుకో, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఏదో చేస్తున్నాడు అక్కడ. శత్రువు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన పుట్టక మునిపే దేవుడు అక్కడ కార్యం చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. షికాగోలో సేవకుల యొక్క ఆలోచన ఎప్పుడైతే అక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారో దేవుడు ఎమ్మట ఇక్కడ ప్రవక్తకి చెప్తా ఉన్నాడు. ప్రవక్తని అర్ధరాత్రి లేపుతా ఉన్నాడు. నువ్వు ఆ కిటికీ దగ్గరికి రా అంటున్నాడు. ప్రవక్తని లేపి దేవుడు అక్కడ ఏదో ప్రవక్తకి చూయించలై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడవయ్యా. రెండవ రాకడలో కూడా నీ పరిచర్యలో జరిగిన కార్యాలు మొదటి రాకడలో ఎలా మ్యాచ్ అవుతున్నాయి అయ్యా? ఎంత అద్భుతంగా కలుస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఇక్కడ 33వ పేర చాలా ఇంపార్టెంట్. కొద్ది రోజుల క్రితం షికాగోలో జరిగిన సంగతి చెప్పేదను. షికాగోలో సేవకుల సమైక్య ముందు జరిగెను. సేవకుల సమైక్య అండి. పరిశుద్ధాత్మ నన్ను రాత్రి యందు లేపి ఇట్లా నేను కిటికీ ప్రక్కన నిలబడు అని. విలియం మేరం బ్రన్హాముని అర్ధరాత్రి లేపి కిటికీ పక్కకి నిలబడని చెప్తుంది. ఆ పడకలో నుండి లే అంటుంది. ఆ పడకలో నుండి లేచి కిటికీ పక్కకు వచ్చేసాడు ప్రవక్త, దేవుడి యొక్క స్వరము విని. సేవకుల గుంపు వారు నీకు అల్పాహారం ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీవు జాగ్రత్తగా ఉండాలి. ఏంటో హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ప్రవక్తతో చెప్తున్నాడు, సేవకుల గుంపు వారు నీకు అల్పాహారము ఇస్తారు, వారితో నువ్వు జాగ్రత్త. హల్లెలూయా. ఎందుకనగా వారు దీనిని గూర్చి, దేనిని? నీవు ఏ వాక్యాన్నైతే బోధిస్తున్నావో ఆ వర్తమానాన్ని గూర్చి, ఆ యేసుక్రీస్తు నామములో బాప్తిజాన్ని గూర్చి, ప్రైజ్ ది లార్డ్, వారేం చేయబోతున్నారో తెలుసా? దీనిని గూర్చి నీతో వాదించుదురని ఆయన చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఆ సేవకుల యొక్క సదస్సు జరగక ముందే పరిశుద్ధాత్మ 2 రోజుల ముందే
ప్రవక్తతో మాట్లాడింది. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలని చెప్పాను. హల్లెలూయా. మీరు అక్కడ ఉన్న ప్రజలు ఆయన మాట పక్షాన నిలబడకపోయినా, ఆయన బోధిస్తున్న వర్తమానము సత్యమని దేవుడు అతడి పక్షాన నిలబడి, అతని చెబుతున్న మాటలు, అతడు చెబుతున్న బోధ సత్యమని దేవుడు రుజువు చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు ప్రవక్తని. ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు, ప్రభువా నీకు వందనాలని చెప్పాను. అదెక్కడ జరిగినో ఆయన నాకు చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సేవకుల యొక్క సదస్సు ఎక్కడ జరగనై ఉన్నదో కూడా చూపించాడు. వాళ్ళు ఒక ఆడిటోరియం మాట్లాడుకుంటారు. ఆ ఆడిటోరియము వారికి దొరకదు. వారు ఇంకొక దానిలోకి వెళతారు. అక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏ ఏ సీట్లలో ఎవరెవరు కూర్చుంటారో ముందే దేవుడు ప్రవక్తకి చూయించాడు. ఎంత నమ్మకస్తుడో ప్రవక్త. ఆ నమ్మకస్తుడైన దేవుడు ప్రవక్తతో వ్యవహరిస్తున్నాడు. మీరు చెప్పండి, ఆమేన్ అనువాడు. మరి లవోదికయ కాలంలో ఆయన ఎదురు చూసేది నమ్మకస్తుల కోసం కాదా? ఆయన ఎలా నమ్మకస్తుడో, ఆయన నమ్ముకున్న కొద్ది మంది కూడా నమ్మకస్తులు ఉన్నారు. ఆ వర్తమానం పక్షాన నమ్మకముగా నిలబడే వాళ్ళు ఉన్నారు. నమ్మకమైన సత్య సాక్షి. మీకు ప్రతి కాలంలో దేవుడు వ్యక్తపరుచుకునే విధానంలోనే మంచి వర్తమానం ఉంటుంది. హల్లెలూయా. 7 సంఘ కాలాల్లో దేవుడు 7 విధాలుగా వ్యక్తపరుచుకుంటాడు. హల్లెలూయా. మరి కాలం దగ్గరికి వచ్చేదలకే ఆమేన్ అనువాడు. చాలా మందికి అర్థం కాదు ఆమేన్ అంటున్నారు ఎందుకు అని. అసలు ఆమేన్ అనువాడు దిగొచ్చాడు. ఆమేన్ అనేది ఒక వ్యక్తి, ఆయన ఒక మనిషి, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్ అనువాడు వ్యక్తి అయి ఉన్నాడు. నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, అంటే బిగినింగ్, ప్రారంభమైన వాడు వచ్చాడు ఈ కాలంలో. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా చూద్దాం. నేను వెళ్ళి కొందరు సేవకులకు ఇది చెప్పా. ఇక నేను వెళ్ళాను, ఈ వాళ్ళు సేవకుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ సేవకుల సమావేశానికి అతిథులు అన్నమాట, గొప్ప అతిథులు. వాళ్ళ పేర్లు ఉన్నాయి చూడండి. సహోదరులు కారల్సన్, పేరు పట్టుకుంటున్నారా? కారల్సన్. ఇంకొక ఆయన పేరు టామీ హిక్స్ లకు చెప్పాను, మీరు ముందు సిద్ధపరిచిన స్థలాలలో కాక మరొక చోట ఇది జరుగునని చెప్పాను. వారి దగ్గరికే వెళ్ళి వారితోనే చెప్పాడు, మీరు ఈ విధంగా ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, అయితే ఒక ఆడిటోరియం తీసుకోవాలనుకుంటున్నారు, అది మీకు దొరకదు, మీరు సిద్ధపరిచిన స్థలంలో కాక వేరొక చోట ఏర్పాటు చేస్తారని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనకెట్ట తెలుసు ఆ విషయాలు బుద్ధే. ఇంకా ఇక్కడ అన్నారు డాక్టర్ మియాడ్ ఎట్లు కూర్చొని ఉన్నాడో కూడా చెప్పాడు. అక్కడ మియాడ్ అనే సహోదరుడు కూడా, ఇతడు డాక్టర్ అయి ఉన్నాడు, అతడు డాక్టర్ మియాడ్ ఎట్లు కూర్చొని ఉన్నాడో ఆ కాన్ఫరెన్స్ లో అది కూడా చెప్పాడు. ఒక వర్ణ సహోదరుడు ఎట్లు వచ్చుచున్నాడో, అంటే ఒక రంగు జాతి వాడు ఎట్లా వస్తున్నాడో కూడా చెప్పాడు. ఏ విధముగా కూర్చొనునో అంతయు చెప్పాడు. ఈ విషయాలన్నీ ముందే దేవుడు చూయించిన ప్రకారంగా చెప్పాడు. నీవెందుకు గందరగోళంలోకి వెళుతున్నావని నా కుమారుడు నన్ను ప్రశ్నించాడు. విలియం మ్యారియన్ బ్రనహాం గారిని ప్రశ్నించటం జరిగినది.
అప్పుడు విలియం మ్యారీ బ్రన్హాం గారు అంటున్నాడు, నేను వారితో వాదించటానికి వెళ్ళటల్లా. హల్లెలూయా. నేను వాదించుటకు వెళ్ళటం లేదు గాని పరిశుద్ధాత్మ అభిషేకముతో వెళ్ళుచున్నానని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త వాదనలకు దూరంగా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకముతో వెళ్ళుచున్నానని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో వెళ్తున్నాడంటే కొంతమందికి అది గుచ్చబడుతుంది, కొంతమంది మార్పు చెంది దేవుడి వైపు తిరుగుతారు. అంతే కదండి. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు సర్పసంతానం ఏం చేసిద్ది? ముఖం చిట్లించుకొని వెళ్ళిపోతుంది. దేవుడి సంతానం ఏం చేసిద్ది? సరి చేసుకొని దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆడ కార్యం చేస్తాడు. ఇక్కడ మీరు చూడండి, పరిశుద్ధాత్మతో వెళుచున్నానని చెప్పాడు. దేవుని వాక్యం ఆ కరుణాపీఠాన్ని కావలి కాస్తా ఉన్నది. ఆయన అక్కడ ఉండును. మేము అచ్చటికి వెళ్ళాం. వారు అసలు నన్ను ఏదైనా అడగక, అడిగే తరుణము రాకముందే, ఏదైనా నన్ను అడిగే తరుణం రాకముందే పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, ఇదే నువ్వు చెప్పవలసిన సమయం, లేచి చెప్పన్నాడు. అంతే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేచి చెప్పమని చెబుతున్నప్పుడు ప్రవక్త ఇక ఆ కూటమిలో లేచాడు. అంతటా వారితో ఇట్లా అన్నాడు, మీరిక్కడ ఎందుకున్నారో నాకు తెలుసు. మీరందరూ ఇక్కడ ఎందుకు కూడుకున్నారో, ఎందుకు ఉన్నారో, ఎందుకు సమావేశమయ్యారో నాకు తెలుసు. సహోదరుడు హిక్స్ పట్టుకుంటున్నారా? టామీ హిక్స్ మరియు సహోదరుడు క్లార్క్సన్ ఈ క్రైస్తవ సమైక్యకు అధిపతులోళ్ళు. రైతులా, ఈ సమైక్యకి అధిపతులు. నిన్నగాక మొన్న 2 రోజుల కిందట పరిశుద్ధాత్మ నాకు అక్షరాల ఇలాగ చెప్పలేదా, మీకు ఆ చోటు దొరకదు అని. ప్రైజ్ లార్డ్. మరొక చోట సమావేశమగుదురు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అలాగే నేను వారితో చెప్పాను. వారు ముఖ్య అతిథులుగా అక్కడ ఉన్నారు. ఈ ఉదయము నేను ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారో చెప్పానో అలాగే కూర్చొని ఉన్నారు. చూడండి ఒకసారి. ముందే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సీట్లో కూర్చొని ఉంటారో చెప్పానో ఆ సీట్లోనే కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు నామములో బాప్తిజాన్ని గూర్చి మీరు నాతో వాదించాలని ఇక్కడికి వచ్చారు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని తీసుకొని దానిని బయలుపరిచి దానికి అర్థం చెప్పును. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని దాన్ని బయలుపరిచి దానికి అర్థం చెప్పును. అది ఒక త్రిత్వవాదుల గుంపు. మీకు తెలుసా? త్రిత్వవాదుల గుంపు. హల్లెలూయా. వారందరూ ఆ బల్ల కింద ఉండి ఒకరితో ఒకరు కరచలనం చేసుకున్నారు. వారి బుగ్గల మీద నుండి కన్నీరు కారుతా ఉన్నాయి. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుటకు 72 మంది అచ్చటకు వచ్చేశారు. చూసారా అండి పరిశుద్ధాత్మదేవుడు ఎలా కార్యం చేశాడో? 72 మంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి తిరిగారు ఇక యేసుక్రీస్తు నామము వైపుకి. కరుణాపీఠాన్ని కావలి కాస్తున్నారు. పరిశుద్ధాత్మ కరుణాపీఠాన్ని కావలి కాస్తా ఉన్నది. మనం ఖచ్చితంగా చెప్పవలెను. అక్కడ గొప్ప బోధకులు పట్టుకుంటున్నారా అండి? కూర్చొని ఉన్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. కొత్త నిబంధనకు కావలి కాయువారుగా వాళ్లే ఉన్నారు. వారు అందులోని ప్రతి కార్యాన్ని బలపరుచుచున్నారు.
ప్రైజ్లా. ఈ ఉదయపు వర్తమాన మొదటి భాగంలో నేను చెప్పాను. ఈ ఉదయకాలపు వర్తమాన మొదటి భాగంలో మొత్తము ఎన్ని భాగాలండి? 2 భాగాలు. మొదటి భాగము, రెండవ భాగం. హల్లెలూయా. నేను అదే చెప్పాను. సువార్తను సంరక్షించు వారున్నారు. సువార్తను సంరక్షించటం అంటే దాన్ని కాపాడేవారు. సువార్తని ఏది కావలి కాయునో చూడండి. అంటే సువార్తను కూడా కావలి కాసేది ఉందా? సువార్తను కూడా కావలి కాసేది ఉన్నది. సువార్తని ఏది కావలి కాయునో చూడండి, దానిని అచ్చటనే ఉంచండి. హల్లెలూయా. పాత నిబంధనలో వారు కరుణాపీఠాన్ని కావలి కాయుట చూచాము. మరి కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను మొదలగు వారు కరుణాపీఠాన్ని సంరక్షించుటకు యోధా గోత్రపు సింహము తన ప్రాణాన్ని కూడా పెట్టింది. ఎవరు యోధా గోత్రపు సింహం? యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడా? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారాగే మనం కావలి కాస్తుంది. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మనం కావలి కాయలేం. ప్రైజ్ లార్డ్. అందుకంటున్నారు ప్రాణమును కూడా పెట్టినది. ఆయన యొక్క స్వరక్తము ప్రోక్షించబడినది. ఈ దినము ఆయన మహాజైశాలిగా అక్కడ నిలబడి ఉన్నాడు. ఒక దినమున ఆయన తూర్పు నుండి దిగి వచ్చును, మనం ఆయన చూతుము. ప్రైజ్ లార్డ్. తూర్పు గేటులో నుండి ఆయన దిగి వచ్చును, మనం ఆయన చూతుము. మనము త్వరపడదాం. ఎందుకనగా బాప్తిజ కార్యక్రమం ఉన్నది. 7 ముద్రల గ్రంథం ఏమిటి? ఎంతో గొప్పదండి ఇది. దాన్ని గురించి ఎట్లు చెప్పబడినదో మీరు గమనించారా? ఆ గ్రంథమునకు వెనుక 7 ముద్రలు ఉన్నాయి. లోపట వెనక. ఆ గ్రంథమునకు వెనుక భాగములో 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం. ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ధైర్యం అనుగ్రహించునుగాక. దాన్ని నేడో లేక రేపో. ఇక్కడ మీరు చూడండి, నేడు అంటే ఈ దినం, రేపో మీకు నేను దాన్ని తెలియజేయుదును. ఆ 7 ముద్రల గురించి, ఆ 7 ఉరుములను గూర్చి చూడండి. ఇది వాక్యములో రాయబడలేదు. ఆ 7 ఉరుములు వాక్యములో రాయబడ్డాయా? రాయబడలేదు. వాక్యము యొక్క వెనుక ముద్రించబడినది. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నేడో రేపో మీకు నేను దాన్ని తెలియజేయుదును అన్నాడు. ఏంటది? 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. అది రాయబడలేదు కానీ అది వాక్యము యొక్క వెనక ముద్రించబడినది. ఆ గ్రంథము 7 ముద్రల ద్వారా ముద్రించబడినది. ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథము మొత్తములో ఇది అతి గొప్ప అధ్యాయాల్లో ఒకటిగా ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అనేది గొప్ప వాటిలో ఒకటిగా ఉన్నది. హల్లెలూయా. లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. ఈ ఉదయము దాన్ని మనం చదివాము. 7 ముద్రలతో అది ముద్రించబడినది. అవి దేవుని మర్మాలు. అది ఏంటి? ఇప్పుడు గమనించండి. ముగించబడిన ఒక పనిని ముద్ర చూపించును. ఇక పరిశుద్ధాత్మ, ఇక్కడ పరిశుద్ధాత్మే ముద్ర అండి. ముద్ర అంటే వేరేది కాదు. ముద్ర అంటే ఏదో అనుకోవాకండి. పరిశుద్ధాత్మే
ముద్ర అయి ఉన్నది. మీరు చెప్పండి, ఎత్తబాటుకు ముందు ముద్రించటం ఉన్నదా? ఎత్తబడే ముందు కొంతమంది ముద్రించబడటం ఉన్నదా? పరిశుద్ధాత్మతో ముద్రించబడటం ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం మనం. అది ఏంటి? 38వ పేరా అండి, చాలా పెద్ద పేరాలా ఉన్నది. ఇది ఒక్కటి చూసి క్లోజ్ చేద్దాము, ప్రార్థనలోకి వెళ్దాము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం చూద్దాం. అది ఏంటి? ఇప్పుడు గమనించండి, ముగించబడిన ఒక పనిని ముద్ర చూపించును. అంటే ముగించబడిన పనిని ముద్ర చూపించును. ముగించబడిన పని అంటే అది కంప్లీట్ చేయబడిన పని. హల్లెలూయా. దానిని పరీక్షించి నిరూపించి ఆ తర్వాత ముద్రించుదురు. మనకు మన రక్షణ అనేది సంచకరువుగా ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాము. అదే మన రక్షణ యొక్క సంచకరువు. ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. ఇక్కడ ఒక లేఖనము ఉన్నది. నేను చాలా వ్రాసి ఉంచాను కానీ వాటన్నిటినీ చెప్పే సమయం లేదు. కానీ ఒక్క నిమిషము మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమును చూద్దాం. మీరు నిజ భావాన్ని గ్రహించగలరు అది చూడటం ద్వారా. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, ప్రైజ్ ది లార్డ్, ఎలా సంబోధించాడో చూడండి. ఆ మాటలు చూడండి జాగ్రత్తగా. చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, దేవుని చిత్తము వలన 1వ వచనమేనండి. క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఇది ఈ పత్రిక అంతా పరిశుద్ధులకి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా ఎవరికి? ఇదిగో ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి, వారి కోసం ఈ పత్రిక. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక వర్తమానం పేరు చెప్తానండి. ఆ వర్తమానము జాగ్రత్తగా మీరు వినండి. ఏంటంటే అది పాత నిబంధనలో యెహోషువ గ్రంథము, కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక. యెహోషువ గ్రంథము సమాంతరంగా ఉన్న ఎఫెసీ యొక్క పత్రిక. ప్రజల యెహోషువ గ్రంథంలో ఏముంది? పాత నిబంధనలో వాళ్ళ స్వాస్థ్యం పంచిచ్చాడు. యెహోషువ ఏం చేశాడు? మోషే తర్వాత వచ్చిన ప్రవక్త పేరేంటి? యెహోషువ. ఆ గోత్రకర్తలకు స్వాస్థ్యాన్ని పంచిచ్చాడు. మరి ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా అదే ఉంది. అందుకే సమాంతరంగా ఉంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు. గుర్తుంచుకోండి, ఎఫెసులో ఉన్న వారిని ఉద్దేశించి ఇది రాశాడు. ఎఫెసులో ఉన్నవారు క్రీస్తుకు నమ్మకస్తులు. ఎఫెసులో ఉన్నవారు క్రీస్తుకు నమ్మకస్తులు. పాస్టర్ గారు, ఎందుకు ఈ నమ్మకస్తులు అనే మాట పెడుతున్నావు పాస్టర్ గారు? క్రీస్తుకు నమ్మకస్తులు అని ఎందుకు అంటున్నారంటే, చివరి దినాల్లో కూడా ఒక చిన్న మందు ఉన్నది. క్రీస్తుకు ఆమె నమ్మకస్తురాలు, వాక్యానికి నమ్మకస్తురాలు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటాడు ఎఫెసులో ఉన్నవారు క్రీస్తుకు నమ్మకస్తులు. పౌలు వారికి బోధించి వారిని పెంచాడు. వాక్యం ద్వారా పెంచాడు. వాళ్ళ యొక్క గురువు గారు ఎవరయ్యా అంటే పౌలు, అపోస్తులుడైన పౌలు. వాక్యం ద్వారా పెంచబడ్డారు వాళ్ళు. మీకు తెలుసా, పౌలు ఏది బోధించాడో దాన్నే నేను బోధించానని కాల ప్రవక్త అన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
మరి ఈ కాల ప్రవక్తకు ద్వారా ఎవరో కొంతమంది పెంచబడుతున్నారు, ఆత్మీయంగా పెంచబడుతున్నారు. వారు నమ్మకస్తులై ఉన్నారు. సువార్తతో వారిని పోషించును. పోషించటం అంటే భౌతికంగా కాదు, వాక్యముతో, వర్తమానాలతో. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు వారు విశ్వాసులై ఉన్నారు. అనగా వారు ముందే క్రీస్తులో ఉండిరి. హల్లెలూయా. ముందే అంటే వాళ్ళు పుట్టక ముందే. ముందే అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పుట్టక ముందే. మనం ఎట్లు క్రీస్తులోకి వెళ్ళగలం? ఒకే ఆత్మ ద్వారా. మనమందరం ఒక్క శరీరంలోనికి బాప్తిజం పొంది ఉన్నాం. అదే క్రీస్తు శరీరం. ప్రజల మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానాలు కలుగునుగాక. పట్టుకుంటున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ప్రజల ఈ విషయాలు చూసారా అండి? 3వ వచనములో మన తండ్రి అయిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అంటే పరలోకం ఉన్న ప్రతి ఆశీర్వచనము కూడా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనము కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని గురించి ఆలోచించండి. ఈ విషయాల గురించి ఆలోచించమంటున్నాడు. సమస్త పరలోక కృపతోనూ ఆశీర్వచనముతోనూ మనలను ఆయన దీవించాడు. ప్రజల సంఘాన్ని దీవించాడా? లోక సంబంధమైన వస్తువులతో కాదు దీవించినది, పరలోక సంబంధమైన ఆశీర్వచనాలు. పరలోక సంబంధమైన కృపతో, పరలోక సంబంధమైన ఆశీర్వచనముతో. ఇది కావాలి. ఇదేనండి ఇంపార్టెంట్. ప్రజలు దీనికోసము అడగటల్లా. అడగాల్సింది, మనం దేవుడి దగ్గర అడగాల్సింది ఇదే. పరలోక సంబంధమైన ఆశీర్వచనం, పరలోక సంబంధమైన కృప. ప్రైజ్ ది లార్డ్. మనలను ఆయన దీవించాడు. క్రీస్తు యేసు నందు మనము సమకూడి ఉన్నాం. విశ్వాసులముగా, ఏర్పరచబడిన సంఘముగా, బయటకు పిలవబడిన వారముగా, ప్రత్యేకించబడిన వారముగా. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఒకటి ప్రత్యేకించబడటం, ఇంకొకటి బయటికి పిలవబడటం, ఇంకొకటి ఏర్పరచబడిన సంఘముగా, ఇంకొకటి విశ్వాసులుగా. క్రీస్తు యేసునందు మనం సమకూడి ఉన్నాం. పట్టుకున్నారా అండి ఈ మాటలు? ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను ముద్రించాడు. మన కొరకు భవిష్యత్తులో దాచి ఉంచిన సంగతులన్నిటినీ ఇప్పుడు ఆయన బయలుపరుచుచున్నాడు 7 ముద్రల ద్వారా. అంటే భవిష్యత్తులో ఉన్న కార్యాలు కూడా ముందే తెలియపరచబడతాయా 7 ముద్రల ద్వారా? అదే చెప్తున్నాడు. భవిష్యత్తులో ఉన్న కార్యాలు కూడా బయలుపరచబడుచున్నాయి 7 ముద్రల ద్వారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలెనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొనెను. ఎంత అందమగు ఆలోచన అండి అది. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? మనం పుట్టినప్పుడా?
మనము మంచి చెడ్డలు చేసినప్పుడా? జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అందమగు ఆలోచన అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ వారం మనం 40వ పేరా నుండి చూసుకుందామండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. 12, 13, 14 వచనాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చదవండి. ఎఫెసీయులకి రాసిన పత్రిక. మీరు ఈ పత్రిక చదివి మీరు యెహోషువకు సమాంతరంగా ఉన్న ఎఫెస్ పత్రిక, హల్లెలూయా, ఇది కూడా మీరు ఆ టేప్ కూడా వినండి. చాలా విషయాలు మనం గ్రహిస్తాము. మరి ఇదంతా కూడా మీరు చదివి వర్తమానము ఈ 5వ భాగం చితక కొట్టబడిన సర్పం, ఈ యొక్క 5వ అధ్యాయము చితక కొట్టబడిన సర్పము, ఈ 40వ పేరా నుండి ఒక 10 పేరాలు, 40 నుండి 10 పేరాలు చదువుకొని రండి. నెక్స్ట్ వారం మనము వాటిని ధ్యానం చేద్దాం. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వీటిని దేవుడు మీకు ఇచ్చునుగాక, ఆ బయలుపాటు ఇచ్చునుగాక.